మహోన్నతుడా మహాగణుడా జీవం కలిగిన నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ పాదాల చెంతకు వచ్చిన వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా నోటిని పూర్తిగా వాడుకొని మీరు మాత్రమే నా మాటలు కాదు కానీ మీ మాటలుగా ప్రభువా ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడుకుని వేడుకుంటూ నన్ను పరిశుద్ధాత్మతో నింపుకొని ప్రభువా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము నా తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకోసారి చదువుకుందామండి. ఫస్ట్ 2 లైన్స్. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. మన దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడు, ఎంతో సహాయం కూడా మన జీవితంలో చేశాడు. మీ అందరికీ ఆ టెస్టిమనీస్ ఉన్నాయి కదా. పర్సనల్ గా దేవుడు నాకు ఈ విషయంలో సహాయం చేశాడు, దేవుడు నాకు ఈ వేరు చేశాడు అని మన జీవితాలలో కొన్ని సాక్ష్యాలు మనం కలిగి ఉన్నాం. అయితే ఇంతకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సహాయం చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, దానితో పాటు మన దేవుడు విజ్ఞాపనము చేసే దేవుడు మన పక్షమున. అంటే తనను నమ్ముకొని ఎవరైతే ఆయన యొక్క విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయనను గౌరవిస్తూ ఉంటారో వారి పక్షమున విజ్ఞాపనము చేసే దేవుడు. విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించువాడై ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, కానీ వాటన్నిటికీ మించిన ఏంటంటే విజ్ఞాపనము చేయడానికే నిరంతరము జీవించున్నాడు. అంటే ఆయన బిడ్డలు బాగుండాలి, ఆయన బిడ్డల బాధ్యతను మన యేసయ్య తీసుకున్నారు అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. అంటే మన బాధ్యత దేవుడి పైన ఉంది. ఆయన బిడ్డలుగా మనము జీవిస్తున్నాం ఈ లోకంలో. కాబట్టి అదే వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళ జీవితము నా బాధ్యత అంటూ ఆయన నిరంతరము విజ్ఞాపనము చేస్తూ ఉంటారంట మన కోసం. అరే వాళ్ళకి ఆ బాధలు ఉన్నాయి, వీళ్ళకి ఈ బాధలు ఉన్నాయి అని మన బాధలు తీర్చడమే కాదు, మన శ్రమల నుండి ఆయన విడిపించడమే కాదు, మనకు ఉన్నటువంటి అనారోగ్యాల నుండి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, కానీ మనల్ని బట్టి విజ్ఞాపనము చేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఎంతమంది సంతోషిస్తున్నారు ఈ మాటను బట్టి? ఎంత గొప్ప విషయం కదండి. మన గురించి ప్రార్థన చేసే వారిని కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం కదండి. అరే ఒక బిడ్డ గురించి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ బిడ్డల పట్ల మనము క్రీస్తు ప్రేమ మనకు ఉంటేనే మనము ప్రార్థన చేయగలం. అరే నేను మీ గురించి ప్రార్థన చేశాను సిస్టర్, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ అని వేరే వాళ్ళు మన గురించి చెప్పినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్స్ లో, అరే నువ్వు ఎగ్జామ్ చాలా బాగా, నేను నీ గురించి ప్రేయర్ చేస్తున్నాను అని ఎవరైనా మీకు మాట చెప్తే మీరు ఎంత గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అయితే మన దేవుడు, మన సర్వశక్తి గల దేవుడు మన కోసము ప్రార్థన చేస్తున్నాడు. అంటే విజ్ఞాపనం చేస్తున్నందుకు మనం ఇంకా ఎంత గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి, ఇంకా ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి కదండి. మన దేవుడు మన బాధ్యత తీసుకుంటాడంట. ఈ విషయాన్ని బట్టి హృదయపూర్వకముగా యేసయ్యకు ఒకసారి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మనం అంటే చాలా ప్రేమ. అందుకే దేవాది దేవుడుగా ఉంటూ మానవ రూపిగా ఈ భూలోకానికి వచ్చి 33.5 years మానవ రూపిగా అయినప్పటికీ మరణించి ఎన్నో శ్రమలు ఆయన మరణించడానికి వచ్చారు ఈ భూలోకానికి. ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో అవమానాలు ఆయన ఎదుర్కొని శిలువ పైన ఘోరమైన శ్రమలు పొంది 3వ రోజున తిరిగి లేచి తన శక్తిని చాటుకున్నాడు మన యేసయ్య.
ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా మందికి దేవుడు అంటే ఏమిటో తెలియదు. అయితే దేవాది దేవుడు అనుకున్నారు, నేనే వెళ్ళాలి, నేను నా ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు అంటే ఏంటి అని మనుషులందరికీ నేనే తెలియచేయాలి అని అనుకుని మనుషుల దగ్గరికి వచ్చి దేవుడు అంటే ఏంటి అని మనుషులకు దేవునికి ఒక సంబంధాన్ని క్రియేట్ చేసి మరలా ఆయన పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళడం జరిగింది. మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు. యేసయ్య మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉంటూ దేవుడికి మనుషులకు మధ్యలో ఉంటూ విజ్ఞాపన అంటే జీసస్ ఇస్ ప్రేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. అంటే దేవుడు పరలోకపు తండ్రికి మన 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 తరపున ప్రార్థన చేస్తే దేవుని మనము కలిగి ఉన్నాం. కానీ కొన్నిసార్లు అనుకుంటాం, అరే నేను ప్రార్థన చేసుకోలేదు, చాలా టైర్డ్ అయిపోయాను కదా, నాకు అంత సమయం దొరకలేదు కదా అని చిన్న చిన్న ప్రేయర్స్ చేసుకుని మనం గడిపేస్తూ ఉంటాం కదండి. అప్పుడు కూడా యేసయ్యకి కోపం వస్తుందా? నువ్వు ప్రేయర్ చేస్తేనే నీకు రిజల్ట్ ఇస్తాను, నువ్వు చేస్తేనే నేను రిజల్ట్ ఇస్తానని మనం అనుకుంటారా? మనం చేయాలి, ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. కానీ ఎప్పుడన్నా ఒకసారి మనం అలసిపోయినప్పుడు లేదంటే ఏదైనా వర్క్ లో పడి చాలా బిజీగా ఉన్నప్పుడు చిన్న ప్రేయర్ యేసయ్య చేసుకోలేకపోయాను ప్రభా, నన్ను క్షమించండి, నేను అంతగా మోకరించలేకపోయాను అని అనుకున్న సిచ్యువేషన్స్ కూడా మన లైఫ్ లో ఉంటాయి. అప్పుడు కూడా యేసయ్య అరే మీ తరపున నేను ఉన్నాను, ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, నేను మీ బాధ్యతను తీసుకున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ బాధ్యత నా మీద ఉంది అని మనకి సహాయం చేస్తూనే ఉంటాడు, మేలును చేస్తూనే ఉంటాడు మన యేసయ్య. పాత నిబంధన గ్రంథంలో మనుషులకు దేవునికి మధ్యలో యాజకులు ఉండేవారు. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము, లేఖకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం ఇవి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా యాజకులు ఉండేవారు. కానీ ఆ యాజకులను కొట్టివేసి దేవాది దేవుడే మానవ రూపిగా మన మధ్యలోకి వచ్చి దేవుడికి మనుషులకు మధ్యవర్తిగా దేవాది దేవుడే మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన పోరాటం చేసే దేవుడు, మన పక్షాన విజ్ఞాపనము చేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులము. యేసయ్య ప్రేమ మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉపమానం చెప్పాలని అనుకుంటున్నాను. ఒక 10 years బాబు వాళ్ళ ఇంటి దగ్గర ఒక సముద్రం ఉండేదన్నమాట. అయితే ప్రతిరోజు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం ఆ అబ్బాయికి అలవాటు. అయితే ఆ సముద్రంలో వెళ్తున్న బోట్స్, ఆ షిప్స్ ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు అనమాట ఆ బాబు. అదే అది నీళ్ళ మీద నడుస్తుంది కదా, ఆ షిప్ ఎంత బాగుందో అని ప్రతిరోజు వెళ్ళడం, అక్కడ ఆడుకోవడం, ఆ షిప్స్ ని చూడడం చూసి ఏమనుకున్నాడంటే ఒక రోజు అరే నేను కూడా ఒక షిప్ ని నేను తయారు చేయాలి, ఒకసారి అది ఎలా ఉంటుందా అని చెప్తే ఒక రోజు అక్కడ సముద్రం దగ్గర ఒక షిప్ ఆగి ఉందన్నమాట. దాన్ని వెళ్ళి మంచిగా పరిశీలన చేసి ఈ షిప్ ఎలా ఉంటుంది, నేను కూడా ఇలాంటి షిప్ ని నేను ఒకటి తయారు చేయాలి అని అనుకుని అప్పటి నుండి ఒక చిన్న షిప్ ని తయారు చేయడం ప్రారంభించాడు అనమాట. తనకు కావలసిన కళ్ళను అన్ని ఏర్కొని వచ్చి ఆ షిప్ షేప్ ఎలా ఉంది అనేది చూసి తన చిన్న షిప్ ని తయారు చేసుకున్నాడు. చిన్న ఆడుకునే షిప్ లాంటిది తయారు చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ షిప్ చక్కగా పూర్తయిపోయింది. అరే నా షిప్ కూడా అలానే వెళ్ళాలి, వాటర్ పైన అలానే తేలాలి అని అనుకుని అలా ఆడుకోవడం జరిగింది అనమాట. కానీ వాటికైతే ఆ షిప్స్ అయితే వాటర్ పైన తేలుతాయి, కానీ ఆడుకునే చెక్కలతో చేసిన షిప్ కాబట్టి మునిగిపోతుంటది కదా. అలాగే ఆడుకుంటున్నాడు సడన్ గా ఏమవుతుందంటే అలా రావడం వల్ల ఆ షిప్ వాటర్ లోకి కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఆయనకి ఆ షిప్ ఎలా చేశాడో ఆ షేప్ అంతా కూడా బాగా గుర్తుంది అనమాట. పైన ఒక కన్ను పెట్టి ఇలా కొంచెం వేరే షేప్ ఒక మంచిగా తయారు చేశాడు ఆ చిన్న బాబు ఆడుకోడు. అలా తయారు చేసినప్పుడు ఆ షిప్ ఆ వాటర్ లో పెట్టినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోయింది. ఎంతగానో వెతికాడు కానీ ఆ చాలా సముద్రం పెద్దది కదండి, వాటర్ అని ఉంటే వాళ్ళు దానివల్ల ఆ షిప్ ఆ వీటికి దొరకలేదు. ప్రతిరోజు రాయడం, ఆ షిప్ కోసం వెతకడం, అయ్యో నేను ఇష్టంతో చేసుకున్న నా షిప్ అది, నేను ఇష్టంతో నా చేతులారా నేను చేసుకున్నాను, అక్కడ ఒక షిప్ చూసి అలాంటి షిప్ నేను కూడా తయారు చేయాలి అని ఎంతో ఆశతో నేను ఆ షిప్ ని చేశాను, నాకు ఇప్పుడు ఆ షిప్ కావాలి అని రోజు ఏడవడం అలా గడిచిపోతూ ఉన్నాయన్నమాట. రోజులన్నీ ఎంత ఏడ్చినా
ప్రయోజనం లేదు, ఎందుకంటే కొట్టుకుపోయింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని సంవత్సరాలు ఒక 5-6 years గడిచిపోయిన తర్వాత ఆ బిడ్డ ఒక రోజు మ్యూజియంకి వెళ్తాడనమాట. వాళ్ళ ప్రాంతంలోనే ఒక మ్యూజియం ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినప్పుడు ఈ బిడ్డ వాళ్ళ పేరెంట్స్ తోని వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ షిప్ ని మ్యూజియం లో పెట్టారనమాట. అయితే అది అక్కడ అదే ప్రాంతంలో ఎవరికో దొరికింది. అదే ఈ షిప్ చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది కదా, సరే మ్యూజియం లో పెడదాంలే అని చెప్పి ఆ షిప్ ని తీసుకెళ్లి మ్యూజియం లో పెట్టడం జరిగింది. ఈ బిడ్డ తన చేతులతో చేశాడు కాబట్టి ఆ షేప్ అంతా కూడా ఆ బిడ్డకి గుర్తుంది. ఆ చిన్న బాబుకి గుర్తుండడం వల్ల అక్కడికి వెళ్ళి ఇది నా షిప్ అని ఏడవడం ప్రారంభిస్తాడు అనమాట. ఇది నా షిప్, నాకు ఖచ్చితంగా కావాలని ఏడవడం ప్రారంభిస్తే అక్కడ మ్యూజియం ఓనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నీది కాదు, ఇది మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇది నాది, దీన్ని నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు వెల చెల్లించాలి అని అన్నప్పుడు ఆ బిడ్డకి డబ్బులు జమ చేసుకునే అలవాటు ఉందన్నమాట. సో ఆ బిడ్డ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. అది ఎంత ఉంది అని ఆ ప్రైస్ అంతా తెలుసుకుని మళ్ళీ కొన్ని డేస్ ఆగి వాళ్ళు అడిగినంత డబ్బు జమ చేసుకుని ఆ వెల చెల్లించడానికి వెళ్ళి మళ్ళీ అదే షిప్ ని వాళ్ళు అడిగిన ప్రైస్ కి కొని తన షిప్ ని తాను సొంతం చేసుకుంటాడు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, యేసయ్య ప్రేమ ఎలా ఉందో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా మనల్ని తన రూపంలో చేసుకున్నాడు. ఆ బిడ్డ ఆ షిప్ ని చూసి ఆ షిప్ ని ఎలాగైతే ఎగ్జాక్ట్ గా చేయాలి అని నిర్ణయించుకుని ఎలాగైతే చేశాడో మన దేవుడు కూడా అరే నా బిడ్డలు నా రూపంలో ఉండాలి అని చెప్పేసి మనందరినీ చేసుకున్నాడు. అయితే మనల్ని ఎప్పుడైతే పాపములో యేసయ్య చెయ్యి విడిచి ఆ షిప్ ఎలాగైతే సముద్రంలో కొట్టుకొని పోయిందో, ఎప్పుడైతే ఆయన బిడ్డలు ఆ లోకం అనే సముద్రంలో కొట్టుకొని పోయినప్పుడు యేసయ్య విడిచిపెడతాడా అండి మనల్ని? ఎట్లా అయితే ఆ బిడ్డ వెల చెల్లించి ఆయన షిప్పే, ఒక మాట అడగాలి, అది ఆయన షిప్పే కదా, ఆ బిడ్డ చేసిన షిప్పే కదా, మరి ఆ మ్యూజియం లో డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఉందా? లేదు, ఫ్రీగా ఉండాలి. యాక్చువల్లీ ఆ మ్యూజియం ఓనర్ అరే నువ్వు చేసిన షిప్పే కదా బాబు అని చెప్పేసి ఇవ్వాలి ఫ్రీగా, కానీ అక్కడ ఇవ్వలేదు. లేదు నాకు దొరికింది నువ్వు కొనాలి అనుకుంటే నువ్వు వెల చెల్లించాలి అని ఎప్పుడైతే చెప్పాడో ఆ బిడ్డ వదిలేశాడా? లేదు, డబ్బులు జమ చేసుకుని మరి వెళ్ళి కొన్నాడు. మన దేవుడు కూడా అరే నా బిడ్డ నేను ఎంత ప్రేమగా చేసుకున్నాను, కానీ లోకమైన సముద్రంలో వెళ్ళిపోయింది, మునిగిపోయాడు అని అనుకుని విడిచిపెట్టలేదు. నేను నా బిడ్డలని నేను కొనుక్కోవాలి అని డబ్బులు చెల్లించాడా? మనల్ని ఎలా కొనుక్కున్నాడు మన దేవుడు? రక్తము పెట్టి, తన విలువైన రక్తాన్ని పెట్టి, తన పరిశుద్ధమైన రక్తాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు మన యేసయ్య. ఎంత గొప్ప విషయం కదండి. మనకి నచ్చిన వస్తువులు, మనకి ఒక వస్తువు మనం డబ్బులు పెట్టి కొనాలి అనుకుంటే నచ్చని వస్తువు కొనుక్కుంటామా? అంటే నచ్చని వస్తువుకి అంత డబ్బులు పెట్టామా? అస్సలు పెట్టము. ఏదైనా నచ్చింది, ఎస్ అది నాకు యూస్ఫుల్, అది నాకు ప్రయోజనం అని అనిపించినప్పుడు ఎంత డబ్బైనా పెడతాం కదా. మరి మన దేవుడు నా బిడ్డలు నాకు సొంతం అని డబ్బులు కాదు కదా, తన విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అంటే మనం ఎలా జీవించాలి? ఆయనకు తగ్గట్టుగా, ఆయన నచ్చినట్లుగా, యేసయ్యకి నచ్చినట్లుగా మనం జీవించకూడదా? ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించకూడదా? ఆయన తన రూపాన్ని చూసుకుని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు కదా. ఎంతో ప్రేమగా తన చేతులతో చేసుకున్నప్పుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో కాచి దారపోసి ఆ ప్రేమతో ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం చిందించి ఆ పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మన దేవుడు ప్రేమమయుడా? చెప్పాలి, ప్రేమమయుడా కాదా? ప్రేమమయుడు. మనల్ని యేసయ్య ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. మనం ఎప్పుడైనా తప్పిపోతే మనల్ని వదులుకుంటాడా మన యేసయ్య? అస్సలు వదులుకోడా. బిడ్డ ఆయన దగ్గరికి వచ్చేంత వరకు ఎదురు చూసేంత ప్రేమ యేసయ్యకుంది. ఆ బిడ్డ తన కౌగిలిలోకి వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు. ఆ బిడ్డ తన చిత్తంలో జీవించేంత వరకు ఎదురు చూస్తాడు. ఆ లోకమైన సముద్రంలో కొట్టుకుపోయినా సరే ఖచ్చితంగా ఒక రోజు చేర్చుకుంటాడు. దేవుని బట్టి ఎంతగానో, దానిని బట్టి ఎంతగానో మనం కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే మన దేవుడు విజ్ఞాపన చేసే దేవుడు. దేవా, నా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తనకు తాను ఎలాగైతే 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఎలాగైతే ప్రార్థన చేశారో, మనల్ని బట్టి కూడా మన బాధ్యతలు తీసుకుని ఆలోచించే దేవుడు మనం కలిగి ఉన్నాం. మన కోసం ఎవరైనా ఆలోచిస్తారా అండి? చెప్పండి. బిజీ లైఫ్ ఇది. ఎవరి ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్ లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు. ఎవరి ప్రాజెక్ట్ కోసం వాళ్ళే ఆలోచిస్తారు, కానీ నేను వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ చేయాలి, వాళ్ళ ప్రాజెక్ట్ వదిలేసి మరి చేస్తారా? హెల్ప్ చేస్తారా? అసలు అది హైలీ ఇంపాసిబుల్ కదా. అరే, ఆ వ్యక్తి ఎలాగైతే సబ్మిట్ చేయాలో నేను కూడా అలాగే సబ్మిట్ చేయాలి. మీకు ఏదైనా అసైన్మెంట్ ఇచ్చారు, మీరు అవ్వకుండానే వేరే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తారా? ఎందుకు? వాళ్ళు ఏదైనా సబ్మిట్ చేయకపోతే టీచర్స్ ఎలా కొడతారో, మీరు సబ్మిట్ చేయకపోయినా టీచర్స్ వాళ్ళు అలాగే కొడతారు. మీరు అయిపోయిన తర్వాత ఏదో చిన్న చిన్న హెల్ప్ చేస్తారు. కానీ ఒక బాధ్యత, మనల్ని బాధ్యతగా చూసుకునే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అంటే మనం ఆయనకి ఎంత ఇష్టంగా బ్రతకాలి ఆలోచించారా? ఇష్టంగా బ్రతకాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. మన బాధ్యతలు తీసుకునే దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఎంతో ఆనందించాల్సిన విషయం, ఎంతో గర్వపడాల్సిన విషయం. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవాలి. మన సమయాన్ని దేవుడికి కొంచెం సమయమైనా ఇవ్వాలి. ఇవ్వడం అంటే ఏంటి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, వేరే వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. ఇకపోతే ఒక వ్యక్తిని మీకు తెలియజేస్తానండి. ఒకే వ్యక్తి దేవుడికి విజ్ఞాపన చేశాడండి. కొంతమంది ఉన్నారు, కానీ ఈ సమయంలో ఒకే వ్యక్తి గురించి మీతో చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనుల్లని ప్రజలు. 11వ వచనం చదువుతానండి. 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, ఇటువైపు చూడాలంటే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, ఇక్కడ జరిగిన సందర్భం క్లుప్తంగా మీకు వివరిస్తాను. దేవాది దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలులను కాపాడాడు కదా. బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరికీ కూడా తెలుసు వాళ్ళని ఎవరు విడిపించారు అని అందరికీ తెలుసు. దేవాది దేవుడు ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తి గల దేవుడు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే మమ్మల్ని విడిపించాడు అని ఆ ఇశ్రాయేలీ ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీ ప్రజలు ఒక దూడను చేసుకుని, ఒక బంగారు దూడను చేసుకుని, ఇదే మా దేవుడు, ఈ దేవుడు మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు అని దానికి పూజ చేయడం, దాన్ని ఆరాధించడం ప్రారంభిస్తారు. నిజమైన దేవునికి కోపం వచ్చేసి ఏమంటాడంటే 9వ వచనంలో, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నేను వారిని బానిసత్వం నుంచి విడిపించి తీసుకొస్తే ఆ బంగారు దూడను దేవుడు అని అంటారా? వీరు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళని నేను నాశనం చేయాలి, వీళ్ళు బ్రతకకూడదు. మోషే, నువ్వు ఒక్కడివే బ్రతుకుంటావు, వీళ్ళెవరు కూడా బ్రతికి ఉండరు అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే ఏమంటాడు? అవును దేవా, కరెక్టే, వీళ్ళు చాలా సలుగుతున్నారు, వీళ్ళకి అసలు రెస్పెక్ట్ లేదు, బిహేవియర్ లేదు, క్యారెక్టర్ లేదు, మీరు చంపేయండి, చంపడమే కరెక్ట్ అని మోషే అంటాడా? మనకి ఎవరి మీద కోపం వస్తే అంటాం కదా, వెళ్ళిపోతే వెళ్ళిపో, ఏమన్నా చేసుకో, నువ్వంటే మాకు ఇష్టం లేదు అని ఏదంటే మనం అప్పుడప్పుడు అంటాం కదా. మోషేకి కూడా ఇశ్రాయేలీయుల మీద కోపం ఉంది. ఎందుకు? అరే, బాగా సనుగుతున్నారు, నా మాట వినట్లేదు, దేవుడు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఈ ప్రజలు, కానీ మీరు నా మాట వినట్లేదు అని వాళ్ళ మీద కోపగించుకున్నాడా మోషే? కోపగించుకోలేదు. కానీ దేవుడికి వచ్చిన కోపాన్ని ఈయన తగ్గించడానికి చూస్తున్నాడు. ఏమన్నాడంటే, ప్రతిలాడుకున్నాడంట. మోషే, దేవా, వద్దు దేవా, మీరు ఆ పని చేయకూడదు, మీరు ఆ బిడ్డల్ని నాశనం చేయకూడదు, యేసయ్యా, ప్లీజ్ దేవా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ 11వ వచనంలో చూద్దాము. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి గల
నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడుకొనికే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఏలా చెప్పుకోవలెను. ఇవన్నీ దేవుడితో మాట్లాడడం జరిగింది మోషే గారు. వద్దు దేవా, వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలులను చంపడానికి దేవుడు తీసుకొచ్చారు అని మరలా నీ గురించి చెడుగా మాట్లాడుకోవడం ఎలా, మీకు అసలు కోపం ఎందుకు? వద్దు దేవా అని దేవాది దేవుడిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు మోషే. మన జీవితంలో అలా ఎవరి పట్ల చేస్తామా? ఇప్పుడు ఫ్రెండ్స్ కొట్టుకుంటే పోనీలే, మన ఫ్రెండ్సే కదా పోనీలే అని కొన్ని సందర్భంలో మనం అనుకుంటాం కదా. ఆ దేవాది దేవుడి కోపాన్ని తగ్గించిన గొప్ప ప్రవక్త మోషే. ఫైనల్లీ దేవుడు ఏమంటారు? దేవుడు మోషే రిక్వెస్ట్ ని దేవాది దేవుడు యాక్సెప్ట్ చేసి ఏమంటారంటే చూద్దాం. అదే 32వ అధ్యాయం 14వ వచనం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. చూసారా అంటే మోషే బ్రతిమలాడుకోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ బ్రతికారు, లేకపోతే ఇశ్రాయేలు అందరూ నాశనం అయ్యేవారు. విజ్ఞాపన చేశాడు అంటే ఆ విజ్ఞాపనము అంటే దేవుడు కోపడ్డాడు అదంతా కాదు, కానీ మోషేకు ఉన్నటువంటి మంచి మనసుని క్షణంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే విజ్ఞాపనం చేశాడంటే రిక్వెస్ట్ చేశాడు, ప్రేయర్ చేశాడు దేవుడికి. వద్దు దేవా, వాళ్ళని నాశనం చేయొద్దు. మనకి ఎవరి మీద మన కోపం ఉంటే ఆ నాశనం అయిపోవాలి వాళ్ళు అని అనుకుంటాం, తిడతాం. కానీ మోషేకి వాళ్ళు ఏ మేలు కూడా చేయలేదండి. ఇశ్రాయేలీయులు ఏ మేలు చేయకపోయినా సరే వాళ్ళ జీవితాల్లో నాశనం అవ్వకూడదు అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత గొప్ప మనసు ఉంది కదండి మోషేకి. అలాగే మన దేవాది దేవుడు కూడా మనం ఎన్ని పాపాలు చేసినా లోకమనే సముద్రంలో కొట్టుకుపోయినా సరే మనల్ని విడిచిపెట్టాడు. మన దేవుని కూడా ఇంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నందుకు మనము కూడా మన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. బాధ్యత తీసుకున్న మన దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, ఆయనకు మన సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. దానికి మనం థాంక్ఫుల్. ఇప్పుడు ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ అని 100 సార్లు వాట్సాప్ ఇన్స్టాలో మెసేజెస్ చేస్తూనే ఉంటాం. మరి మీ దేవుడికి మీరు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు? మీకు ఇచ్చిన లైఫ్ ని బట్టి, మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీకు ఇచ్చిన మంచి పేరెంట్స్ ని బట్టి, మీకు ఇచ్చిన మంచి ఫ్యామిలీని బట్టి, మీకు చేస్తున్న మేలులను బట్టి, టెస్టిమోనీస్ ని బట్టి ఎంత ఇన్స్పైర్ అవుతూ ఉంటారు మీరు. ఆయనకి రోజుకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్తారా? మంచిగా మొన్న ఒక మ్యారేజ్ కి వెళ్ళి ఎంతో ఎంజాయ్ చేసాం, ఎన్నో యాక్సిడెంట్స్ ని మనం చూసాం. చాలా మంది కూడా వాళ్ళ పిల్లల్ని పంపించడానికి రావడానికి చాలా మంది భయపడ్డారు. అరే రీసెంట్ గానే ఇన్ని యాక్సిడెంట్స్ జరిగాయి కదా అని అనుకున్నప్పుడు దేవుడు ఎంత కృప చూపి మనల్ని క్షేమంగా తీసుకొచ్చారు. ఎప్పుడైనా ఆలోచించారా? ఆ బీచ్ లో వెళ్ళి చూసినప్పుడు ఎంతో మంది చనిపోయారు, కానీ అందరినీ క్షేమంగా తీసుకొచ్చారు. మన యేసయ్య ఎంత కృతజ్ఞత మనం చెల్లించాలి. ఎంజాయ్ చేసాం, దేవుడిలో ఆరాధించాం, ఆ బీచ్ దగ్గర ఎంజాయ్ చేసాం, కానీ ఆయన భద్రత లేకపోయి ఉంటే క్షేమంగా ఎవరైనా బయటికి వచ్చేవారా? ఆయన కాపుదల, ఆ మన పట్ల ఆయన బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి మనము ఆయనకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి. దేవా, నన్ను క్షేమంగా నిద్ర లేపినందుకు వందనాలు, మాకు మంచి మినిస్ట్రీ ఇచ్చినందుకు వందనాలు, మంచి ఫ్యామిలీస్ ఇచ్చినందుకు వందనాలు. ఒక్క రోజున మీరు కొంచెం సమయమైనా యేసయ్య కోసం ఓపెన్ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. మన దేవుడు మన పక్షాన విజ్ఞాపనము చేసే దేవుడిని మనము కలిగి ఉన్నందుకు ఎంతగానో కృతజ్ఞతాపరులమై ఉన్నాము. ఆశ్చర్య కార్యాలు మాత్రమే కాదు, అద్భుత కార్యాలు మాత్రమే కాదు, మంచి మార్క్స్ ఇవ్వడమే కాదు, మంచి జాబ్స్ ఇవ్వడమే కాదు, మన లైఫ్ సెటిల్ చేయడమే కాదు, మన నిమిత్తం యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. దేవా, బిడ్డకి మంచి జీవితం ఇవ్వండి. దేవా, బిడ్డకి ఆ ప్రాబ్లం ఉంది, మంచిగా ఆ బిడ్డ ఉండాలి, వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయాలి. మనమన్నా మన కోసం ప్రేయర్ చేసుకోవడం మర్చిపోతామేమో, కానీ మన దేవుడు మన నిమిత్తము ప్రతి క్షణము విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడంట. ఆశ్చర్య కార్యాలు చేయడానికి కాదు.
విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించుచున్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసాం ఇందాక. ఈ మాటను మనం గుర్తు పెట్టుకోవాలి. మన పట్ల దేవుడు మనకి బాధ్యత తీసుకుని విజ్ఞాపన చేస్తున్న దేవుడికి మనం ఏమిస్తున్నాం ఇన్ రిటర్న్, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విజ్ఞాపన చేసే దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి మన నిమిత్తం ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి నిరంతరం కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యమాన్ని ముగించుకుందాం.